ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, వినిచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మారు మనసు దయచేసి ప్రభా చూచుచున్న వారికి వినిచున్న వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి ఆహ్వానం 3 నుంచి 10 అధ్యాయాలు చదువుకున్నామండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఏంటది? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఆయనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చూడుడి. మనము కూడా దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ కల్మషము లేనిది దేవుని ప్రేమ. అట్టి ప్రేమ దేవుడికి ఇచ్చాడు. కానీ దేవుని పిల్లలమైన మనకు కూడా అదే ప్రేమను పంచుచున్నాడు. మరి అలాంటి ప్రేమను పంచినప్పుడు మనము దేవుని ఎడల ఇంకెలా ఉండాలి? మనం ఎట్టి ప్రేమను చూచితమో ఈ హేతువు చేత మనలను ఎరుగును. అదియుగాక ఆయన పిల్లలారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఎవరి పిల్లలమై ఉన్నామండి? మనం దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవునిని పోలి నడుచుకోవాలి. ఆయన ప్రేమను, కనికరమును మనము పొందుకుని ఎదుటి వారికి అలాంటి ప్రేమనే మనము ప్రత్యక్షపరచబడాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించానో మన తోటి వారిని కూడా అలాగే మనము ప్రేమించాలి. మనం దేవుడు దేనిని అయితే పోలి ఉందిరో మనము కూడా దాని అందే మనము పోలి ఉండాలి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉండునట్లుగా తనను పవిత్రము పరుచుకున్నాను. ఎలాగో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును కూడా ఆయన పవిత్రుడై ఉండునట్లుగాను తను కూడా పవిత్రత చేసుకోవాలి. దేవుడు పవిత్రుడై ఉన్నాడు కనుక మనము కూడా ఏమి కలిగి ఉండాలి? పవిత్రతను కలిగి ఉండాలి. దేవుడు పవిత్రతను కలిగి ఉన్నాడు. ఆయన రూపంలో మనలను చేసి ఉన్నాడు. ఆయన రూపము మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణమును మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రూపంలో మనము ఉన్నాము. కాబట్టి దేవుడు పవిత్రుడు కాబట్టి మనము కూడా పవిత్రతను కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎవరమ్మ పవిత్రత అంటే ఏమిటి అనుకుంటున్నారంటే, మంచి బట్ట కట్టేసుకోవడము, మంచి నీట్గా రెడీ అయిపోవడము, ఇదే పవిత్రత అంటే. మంచి బట్ట కట్టుకోవడం, లేకపోతే ఎవరిని ముట్టుకోకుండా ఉండటము. పవిత్రత అంటే ఏమనుకుంటారంటే, బాబాయ్ నేను ముట్టుకొని దూరంగా ఉండు, బాబాయ్ నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు దూరంగా ఉండు, లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు దూరంగా ఉండు అని అది దూరంగా ఉండటం. అది పవిత్రత కాదు. పవిత్రత అనేది మన మనస్సును శుద్ధి చేసుకోవాలి, మన హృదయంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు పవిత్రత అనేది. అంతేగాని మనం కట్టుకునే పవిత్రత కాదు. మనం ఎప్పుడైతే మన హృదయమును శుద్ధి చేసుకుని మన హృదయం నుంచి పాప జీవితమును విడిచిపెడతామో అప్పుడు అది పవిత్రత అంటే. పవిత్రత అంటే ముట్టుకోకపోవడం, అంటుకోకపోవడము అది పవిత్రత కాదు. మన హృదయము పవిత్రముగా ఉండాలి. మన హృదయము పవిత్రతగా ఉంటే దేవుడు కూడా ఆయన రూపంలో మనమును పుట్టించినందుకు దేవుడు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు మన పట్ల. 4వ అధ్యాయం చూద్దామండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞాని అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటదండి? పాపము చేయు ప్రతి వాడును కూడా ఆజ్ఞను అతిక్రమించిన. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని మన ఆజ్ఞలను మనము అవి తెలుసుకుని మనం ఎప్పుడైతే ఎదరకు వెళతామో, ఆజ్ఞలను ఎప్పుడైతే మనము పాటిస్తామో అది మరణం నుంచి మనలను తప్పిస్తూ ఉంటుంది. బైబిల్లోని మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ సహోదరిని ప్రేమించవలెను, నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ఉన్నది. ఈ ఆజ్ఞ ఎవరైనా సరే పాటిస్తున్నారా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞనైనా సరే పాటిస్తున్నారంటారా? ఎవరను కూడా పాటించట్లేదు. ఎందువలన? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పాటించినను సరే అది దేవుడు మెచ్చే విధంగా మన పాపము నుండి రక్షిస్తుంది. మనం ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ అయినా సరే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నాడు. అంటే ఆ దేవుడి ఆజ్ఞలను మనము మీరితే అది కూడా పాపమే కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నట్టు? మన పాపంలోనే ఉన్నట్టు కదా. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలను కూడా దేవుడు మనము పాటించట్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞను కూడా మనం పాటించలేదు. కాబట్టి మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు
పాపులమై ఉన్నాము. పాపులమై ఉన్నందుకు మనకి ఏమి వచ్చిన పాపము చేయవాడు పాపమును అతిక్రమించేవాడు పాపములోనే పడిపోవునని అంటున్నాడు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే పాపమును విడిచిపెట్టాలి. ఎవరు ఈ రోజుల్లో పాపం విడిచిపెడుతున్నారు? అందరూ కూడా పాపాత్ములై ఉన్నారు. కానీ ఎవరికి వారే ఏమనుకుంటున్నారంటే నేనే నీతిమంతురాల్ని నేనే. కానీ పాపము చేసి ప్రతి ఒక్కరును కూడా మరణమును పొందుతున్నారు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ కూడా లేదు. ఏంటంటే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుడు ఎందుకోసం ప్రత్యక్షమై ఉన్నాడండి? ఆయన ఎందుకోసం మనలో నుంచి పాపము తీసివేయుటకే ఆయన పాపం మనలోనికి ప్రత్యక్షమై ఉన్నాడు. మనము ఆయన మన కోసం ఎంత చేశాడని మనం దేవుని కోసం ఏమి చేస్తున్నాం? దేవుడు ఏమన్నాడు? పాపమును మాత్రమే విడిచిపెట్టమని అంటున్నాడు. పాపమును విడిచిపెడుతున్నామా? మనము ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం పాప జీవితమును విడిచిపెడుతున్నామంటున్నారా? అసలు పాప జీవితమును విడిచిపెట్టట్లేదు. కానీ పైకి పాపమును విడిచిపెట్టేశానని మేకవన్నీ పులిల వలె మనము తిరుగుచున్నాము. మనము ముసుగు వేసుకుని మనం పాపము లోపల మనలో పాపం ఉంటుంది. కానీ పైకి ఏం చేస్తున్నారంటే ముసుగు వేసుకుని పాపము చేయట్లేదు. నేను నీతిమంతురాలి, నేను జ్ఞానవంతురాలి, నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ అది కాదు కదా. ఏంటదంటే మనము పాపమును జీవితమును విడిచిపెట్టమని అంటున్నాడు. పాప జీవితంను ఎక్కడ విడిచిపెడతాము? మనుషులకు కనబడే రీతిగా విడిచిపెడుతున్నాం. కానీ మనము నిజముగా పాపము జీవితమును విడిచిపెడుతున్నామంటున్నారా? లేదు కదా. ఆయన ఏం చేశాడు? మన పాపములను ప్రత్యక్షపరచుటకై ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన యందు పాపమేమీ కూడా లేదు. దేవుని యందు పాపము కూడా ఏది కూడా లేదని మన పాపముల కొరకే ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉండిన వాడెవడును కూడా పాపము చేయడు. పాపము చేయువాడెవడును కూడా ఆయనను చూడలేదు, ఎరుగలేదు. ఏంటదండి? ఆయన యందు పాపము చేయువాడు, ఆయన యందు నిలిచి ఉండిన వాడెవడును కూడా పాపము చేయడు. అంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నామంటున్నారా? కాదు కదా. దేవుని యందు మనం నిలిచి ఉంటే ఏం చేస్తాము? పాపమును విడిచిపెడతాము. పాపమునకు మనము దూరముగా ఉంటాము. అబద్ధపు జీవితానికి మనము దూరముగా ఉంటాము. మనం ఎప్పుడూ కూడా పాప జీవితమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండాలి. 7వ అధ్యాయం చూద్దామండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్ముని మీరు మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉండినట్లు నీతిని జరిగించుచు ప్రతివాడును నీతిమంతుడగును. ఏంటది? చిన్నపిల్లలారా, ఎవరిని కూడా మీ యందు మోసపరచనీయుకుడి. ఆయన యందు మీరు నీతిమంతులై ఉండి నీతిని జరిగించి ప్రతివాడును కూడా నీతిమంతుడై ఉన్నాడని అంటున్నాడు. అపవాది ఎదుట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయకుడి. వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఏంటది? అపవాది ఎదుట నుండి మనము పాపము మన ఎదుట అపవాది పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు ప్రతివాడు కూడా అపవాది సంబంధియే. అపవాది యొక్క క్రియలను బట్టి ఆయనను క్రియలను ప్రత్యక్షపరచబడుచున్నాడు. పాపము చేయవాడు ప్రతి ఒక్కడును కూడా ఎవరు? అపవాదిని బట్టే మన నుంచి క్రియలు చేయుచున్నాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలోని ఆయన బీజమును నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా కనబడును. నీతిని జరిగించని ప్రతివాడును ఆయన సహోదరుని ప్రేమింపనని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మన ఒకరినొకడు ప్రేమింపవలెనున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యేని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలను చెడ్డవియు తన సహోదరుని క్రియలను నీతి కలిగినవి ఉండేను గనుకనే. అందుకనే కయ్యేనును చంపి ఉన్నాడు. కయ్యేనుని ఎందుకు చంపి ఉన్నాడంటే కయ్యేనులో ఏ పాపమును కూడా లేదు, ఏ దోషమును కూడా లేదు. మనలో కయ్యేను సహోదరుల్లో ఏమన్నది? పాపం ఉన్నది. ఎందుకంటే కయ్యేను మంచివాడు కాబట్టి వాడు అలాగా వాడిలో నీతి లేదని చెప్పుచున్నాడు. మనం ఎవరి సంబంధులమై ఉన్నాము? దేవుని సంబంధులమై ఉన్నాం. ఒకవేళ పాపము చేస్తే ఏమై ఉంటాం? మనము పాపులమై ఉంటాం. అపవాది మనలో ఉన్నట్టు నీతి ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపవలెనని అన్నాడు. సహోదరుని ప్రేమింపనవాడు ఎప్పుడును కూడా శిక్షకు అర్హుడని అన్నాడు. మన సహోదరు ప్రేమ లేనప్పుడు మనం దేవుని ప్రేమించగలము? మన బిడ్డలను మనం కానీ మన బిడ్డలంటే మనకు చాలా ప్రేమ, కానీ దేవుడు అంటే మనకి ప్రేమ ఉండదు. మన సహోదరుడు అంటే కిట్టదు. మనకు సహోదరుని ప్రేమింపని వాడు ఎవరు ఏమై ఉంటాడు? శిక్షకు పాత్రుడై ఉంటాడు. కానీ పాపమును విడిచిపెట్టాలి. మనము నీతిని అనుసరించి ఉండాలి. కయ్యేను
మనము కయ్యేని వంటి వారము కాదు కదా. కయ్యేని వంటి వారు, కయ్యేని ఎలాంటి వాడు? దుష్టుడు, తన సహోదరుని చంపి ఉన్నాడు. తన చెడ్డ క్రియలను బట్టి, ఆయన నీతిని బట్టి ఆయన చంపి ఉన్నాడు. కానీ దేవుడు అడిగితే ఏమన్నాడు? నేను కాపలివాడినా నా సహోదరునికి అని అన్నాడు. అంటే సహోదరుని ప్రేమ అతనిలో ఉంటే సహోదరుని చంపలేడు కదా. కానీ ప్రేమ అనేకమైన పాపములను కప్పును, అనేకమైన దోషములను పోగొట్టును. మనం ప్రేమ కలిగి జీవించాలి, సహోదరుని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ లేని జీవితం ఎంత లేకపోయినా ఎంత ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే. మనము మోసముతోటి, ఒకవేళ ద్వేషముతోటి ఉంటే మనం ప్రార్థన చేసినదంతే కూడా వృధానే. మనము దేవుని మీద ఎంత ప్రేమ కలిగి నిజంగా దేవుడిని ప్రేమిస్తే మనము మన సహోదరుని కూడా ప్రేమిస్తాము, మన సహోదరులను కూడా ప్రేమిస్తాము, మన తోటి వారిని కూడా ప్రేమిస్తాము. నిజముగా మనది దేవుని ప్రేమ అయితే. ఎందుకంటే మనం నిజమైన క్రైస్తవులం అంటే ఏమి కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రేమించేవారుగానే ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని ప్రేమను కైకొనాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరి కుటుంబాలకి తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నా ప్రభ. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నా ప్రభ. వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నా ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నా ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో వారి వాహనంలో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నా ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారు, నడి వయసులో ఉన్నవారు, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ, వారిని, మోగవారి, చెవిటి వారిని, ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ ప్రభ మారు మనసు దయచే వారందరినీ కూడా ప్రభ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుని శక్తిని, బలముని దయచే ప్రభ. ఇతర దేశంలో పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమును పరలోకమందు భూమి నెరవేరినట్లును మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.